మహంకాళి స్వామి గోదావరికని మేయర్గా, శ్రీనివాస్ మంత్రి మున్సిపల్ చైర్మన్ గా, కాలువ లింగస్వామి గారు జిల్లా ఎన్ఎస్ఐ అధ్యక్షుడిగా, మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర అధ్యక్షుడు అయితే జిల్లా ఎన్ఎస్ఐ అధ్యక్షుడిగా 100 సార్లు మంత్రి ప్రాంతానికి, మాదేవ్పూర్ ప్రాంతానికి రాజబాబు గారు ఇక్కడ మీ పాత జడ్పీటీసీ రాజేశ్వరరావు చనిపోయినాడు. ఆ విధంగా చాలా మంది ఈ ప్రాంతంలో ఎన్ఎస్ఐ నాయకుడిగా మా ప్రకాష్ రెడ్డి నాడు మళ్ళా చైర్మన్ ప్రకాష్ రెడ్డి అయితే ప్రకాష్ రెడ్డి 100 సార్లు ఈ ప్రాంతంలో తిరిగిన వ్యక్తిగా, అడుగడుగు ఆలోచన కలిగిన వ్యక్తిగా మీ అందరికీ ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం తెలియాల్సిందిగా నేను కోరుతూ, అందరం కూడా ఈరోజు మనకొకటే మాట, కాంగ్రెస్ రావాలి, కాంగ్రెస్ ఉండాలి, 10 సంవత్సరాలు ఉండాలి అనేటువంటి నినాదంతో ప్రతిపక్షాలు ఎంత దుష్ప్రచారం చేసినా, ఎవరెన్ని మాట్లాడినా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాల్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుతూ విజయరామనారావు గారు వచ్చినారు. అందరికీ నమస్కారం, వారికి కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటారు. ఒకటి పాట పాడండి. ముఖ్యమంత్రి గారు ఒక 4-5 మినిట్స్లో వేదిక మీకు రాబోతా ఉన్నారు. ఈ లోపల మీరు పాట స్టార్ట్ చేయండి. సీఎం గారి దగ్గరికి వచ్చినాక పాట ఆపేది. రైతన్న రందిది పిల్లలు రండి రండి. హలో, రైతన్న రందిదిచ్చ పోరన్న మన రేవంతన్న కదిలినాడు చూడన్నా. రైతన్న రందిదిచ్చ పోరన్న మన రేవంతన్న చూడన్నా. రైతన్న రందిదిచ్చ పోరన్న మన రేవంతన్న కదిలినాడు చూడన్నా. రైతన్న రందిదిచ్చ పోరన్న మన రేవంతన్న కదిలినాడు చూడన్నా. చంద్రాన్న రైతు నాదుకొని ఆ పన్న హస్తమై ముందుకొచ్చినాడన్నా. ఏకకాలముల 2 లక్షల రుణమాఫీ చేసి రైతే రాజన్నమ నిజం చేసి చూయించెను. అన్నమో రామచంద్ర అన్న రైతు నాదుకొని ఆ పన్న హస్తమై ముందుకొచ్చినాడన్నా. ఏకకాలముల 2 లక్షల రుణమాఫీ చేసి రైతే రాజన్నమ నిజం చేసి చూయించెను. రేవంతన్న పాలనలో కోరన్న ఇక వ్యవసాయం పండుగాయే చూడన్నా. రేవంతన్న పాలనలో ఓరన్నా ఇక వ్యవసాయం పండుగాయే చూడన్నా. రేవంతన్న పాలనలో కోరన్న ఇక వ్యవసాయం పండుగాయే చూడన్నా. రేవంతన్న పాలనలో ఓరన్నా ఇక వ్యవసాయం పండుగాయే చూడన్నా. రైతన్న రందిదిచ్చ కోరన్న మన రేవంతన్న కదిలినాడు పదరన్నా. రైతన్న రందిదిచ్చ ఓరన్నా మన రేవంతన్న కదిలినాడు చూడన్నా. ప్రజాపాలనొచ్చినాది కోరన్న ఇక పథకాల పంట పండే చూడన్నా. ప్రజాపాలనొచ్చినాది ఓరన్నా ఇక ప్రజల పంట పండినాది చూడన్నా. పాడి పంటలతో రైతు రసుడు రాసు పండాలని పశువులకేమన్నైతే ఇన్సూరెన్స్ కల్పించే అకాల వర్షంతో నీ బీద బిక్కి పేద రైతు పంట నష్టపోతే చల్ బీమా సౌకర్యమిచ్చే పాడి పంటలతో రైతు పసిడి రాసులు మోసి పశువులకేమన్నైతే ఇన్సూరెన్స్ కల్పించెను. అకాల వర్షంతో నీ పేద బిక్కి బీద రైతు బీమా సౌకర్యము రైతన్నకు అందించను. వ్యవసాయం పండుగ ఇక వ్యవసాయం పండుగ. జై కాంగ్రెస్.